కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మెరైన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు ఛార్జ్ తీసుకున్నాను. గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. మన ప్రయారిటీస్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏముంటాయి, జనరల్ గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పేకాట గాని, జూదం గాని, కోడి పందాలు గాని ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు, మేడం ఎమ్మెల్యే మేడం గారు యనమల దివి గారు మన యొక్క తుని కాన్స్టిట్యున్సీని ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్యారలాల్ గా ముందుకు తీసుకెళ్లి ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అవి ఫిల్ఫిల్ కావాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ లా అండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. అంతేకాకుండా ఈ సోషల్ ఈవిల్స్ ని కంప్లీట్ కర్బ్ చేసేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా వారి మీద కేడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అదేవిధంగా జూదం ఎవరైనా ఆర్గనైజ్ చేసినా క్లబ్బులు నడిపినా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకుంటాం. ఆర్గనైజర్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అది ఎక్కడైనా కానీ టౌన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా కానీ జరగలేము. అది ఈ రోజుతో ఏదైనా ఉంటే స్టాప్ అయిపోవాలి. దయచేసి ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. ప్రజలు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాం. మనకి మొన్న జూలై 1 నుంచి మనకి కొత్త పోలీస్ యాక్ట్స్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనం అఫెన్స్ ఎక్కడ జరిగినా మనకి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, రేడియో మెసేజ్ ఇచ్చినా, వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా, ఈవెన్ మెసేజ్ పెట్టినా దాన్ని మేము ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. 3 రోజుల లోపల వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి కాపీ తీసుకుంటాం. కాబట్టి ఎక్కడో అఫెన్స్ జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని లేదు. అది ఏ రోజున ఎక్కడైనా ఏ క్షణమైనా వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. కాగ్నైజెన్స్ ఉంది. కాబట్టి ప్రజలందరికీ మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పూర్తిగా మాతో సహకరించండి. శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్ గా మీతో ఉండి తుని కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. గాంజాని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలౌ చేయం. గాంజా మీద సపరేట్ గా ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో కాన్స్టిట్యూట్ అవుతుంది. మా లెవెల్లో మేము ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కఠినంగా వ్యవహరిస్తాం. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కేడీ షీట్లు ఓపెన్ చేసి సర్వేలెన్స్ లో పెడతాం. అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కంపల్సరీగా మాకు దయచేసి ప్రజలు 100-1090 టోల్ ఫ్రీ కాల్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళ యొక్క పేర్లు కూడా డిస్క్లోజ్ చేయం. వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంటాయి. సంబంధిత వ్యక్తుల మీద కేసులు కట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గాంజా విషయంలో మాకు గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రాన్స్పోర్ట్ కానీ అమ్మకాన్ని కానీ అలౌ చేయం. ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా డిస్ప్యూట్స్ లో కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి ఇప్పుడు నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. పాత డేట్లు అయినా కానీ అఫెన్స్ కాగ్నైజెన్స్ అఫెన్స్ అయ్యి ఉండి వారి దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇంకా ఎవరైనా ఫ్రీగా ఒకవేళ పోలీస్ స్టేషన్ దగ్గర రాలేకపోతే ఈవెన్ వాట్సాప్ మెసేజ్ పెట్టినా చాలు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. కొత్తగా వచ్చిన మనకు వెసులుబాటు అది చట్టం ప్రకారం. గౌరవ మాజీ మంత్రి గారు యనమల రామకృష్ణ గారి యొక్క ఆయన సంగతి మీ అందరికీ తెలుసు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని అలౌ చేయరు. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఉండి సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ ఇసుక కానీ ఎవరైనా సరే ఒక ట్రాక్టర్ మట్టి తీయాలన్నా మైనింగ్ పర్మిషన్ ఉండాల్సిందే. వే బిల్ ఉండాలి, మైనింగ్ పర్మిషన్ ఉండాలి. అటువంటివి లేని పక్షంలో తప్పకుండా వెహికల్ సీజ్ చేస్తాం. ప్రతి లారీకి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిందే. సారాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేస్తాం. సారా అసలు ఇల్లీగల్ ఐడి లిక్కర్ అనేది సమస్య లేదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్ గా రైట్ చేసి కేసులు నమోదు చేస్తాం. ఏ సాయిల్ కానీ వెళ్తున్నప్పుడు దాని మీద అది కవర్ తో క్లోజ్ చేయాలి. అది లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కానీ నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తాం. హైవే మొబైల్ అలర్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పిస్తాం. అది అటెండెన్స్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకుంటాం. గతంలో మీ సహచరుడు ఖాతా సత్యబాబు హత్య జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ కేసు ఇంకా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఈ రోజు నుంచి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. కేసులో ఎవరున్నా కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి సిబిఐకి ఇమ్మని ఆయన సోదరుడు గోపాలకృష్ణ గారు పిటిషన్ వేశారు. అది సిబిఐకి ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. మా యొక్క ఉన్నతాధికారులు దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
దాని మీద తిరిగి ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం.